ఈరోజు మనం 2014-15లో 25లో ఉన్నాం కాబట్టి రాజధాని అమరావతి దానికి ఇంత స్థలం అవసరమా, ఏ స్థలంలో పెట్టుకోవాలి, ఈ చర్చలన్నీ అయిపోయిన అభిప్రాయాలు చెప్పేశాం. అప్పుడు మేము కూడా శోభనాథ్ సార్ చెప్పారు. ఇప్పుడు చర్చ ఏమిటంటే తీసుకున్న భూమిని, భూములిచ్చిన రైతులని, అలాగే భూమి లేని పేదలకి, కూలీలకి, ఇంకా మిగతా వాళ్ళకి న్యాయం ఎలా జరగాలి, రాజధాని ఎలా అభివృద్ధి చెందాలి, రాజధాని అమరావతితో పాటు రాష్ట్రం సమగ్రంగా ఎలా అభివృద్ధి చెందాలి అనేటువంటి చర్చ మనం ప్రధానంగా చేస్తున్నాం. అందుకే సిపిఎం తరఫున మేము అనేక అభిప్రాయాలు, అనేక సూచనలు గతంలో కూడా ప్రభుత్వానికి చెప్పాం. అది రాబోయే కాలంలో చరిత్ర అందరి అభిప్రాయాల విషయంలో తేలుతుంది. ఈరోజు రాజధాని 11 ఏళ్లలో ఇలా ఉండటానికి ప్రధానమైనటువంటి ముద్దాయి కేంద్రము, మోడీ. తర్వాత ముద్దాయిలు 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, రాజధాని నిర్వీర్యం చేయటం. అప్పుడు 5 ఏళ్ళు, ఇప్పుడు 2 ఏళ్ళు. రాష్ట్రంలో అప్పుడు బీజేపీ ఉంది, రాష్ట్రంలో ఇప్పుడు బీజేపీ ఉంది, కొత్తగా జనసేన కూడా తోడయ్యింది. ఈ 7 ఏళ్ల పాలనలో సాగించిన ఎన్డీఏనా, టీడీపీనా, ఈ పార్టీలు వీళ్ళు ముద్దాయిలే. అందుకనే రాష్ట్రం సమగ్రంగా అభివృద్ధి చెందకపోవటానికి, రాజధానికి దుస్థితి రావటానికి వీళ్ళు బాధ్యత వహించాలి. ఇటువంటి సమయంలో 11 ఏళ్ల తర్వాత భూములిచ్చిన రైతుకి అభివృద్ధి సంగతి వదిలేద్దాం, తన ప్లాటు ఎక్కడుందో ఇంతవరకు తెలియనటువంటి దుస్థితిలో ఉంది. ఇంకా మేము 44,000 ఎకరాలు తీసుకుంటామని జనాన్ని నమ్మించడం అంటే కళ్ళ ముందు కనపడతా ఉంది. అంతకుముందు తిరుపతిరావు గారికి కనపడే అవకాశం లేదు, ఎందుకంటే అదే పూలింగ్ కాబట్టి. పూలింగ్ జరిగి ఇప్పటికి కనపడుతున్న తర్వాత ఇంకా ఈరోజు 2వ దశ, 3వ దశ, ఎన్ని దశలు ఉంటాయో ఎవరికీ తెలియదు. 44,000 ఇప్పుడు మనం అంటున్నాం, తుది దశ లేదు ఎక్కడ. సెకండ్, థర్డ్ అందరూ చెప్తున్నారేమని, రాజధాని అమరావతి అభివృద్ధి అన్స్టాపబుల్ అంటున్నారు. నా ఉద్దేశంలో అభివృద్ధి అన్స్టాపబుల్ కాదు, భూములు లాక్కోవటం అన్స్టాపబుల్, భూ సమీకరణ అన్స్టాపబుల్గా సాగుతుంది. రేపు ఎక్కడికి అవుతుందో తెలియదు. దీనికి తోడు దీంట్లో ఇందాకే వచ్చారు, అక్కడ వేదవతి గారు ఉన్నారు, అట్లాగే రాజధానిలో గన్నవరం వాళ్ళు కూడా బాధితులే, అజ్జంపూడి. ఇందాకంతా మనం విమానాశ్రయం గురించి మాట్లాడుతున్నాం. 5,000 ఎకరాల కొత్త విమానాశ్రయం సంగతి సరే, గన్నవరం విమానాశ్రయ విస్తరణ కోసం భూములు తీసుకున్నటువంటి రైతులు ఈ రోజుకి వాళ్ళకి భూమి అందరూ వాళ్ళు ఉన్నారు. వాళ్ళ తర్వాత వాళ్ళు కూడా మాట్లాడండి. వాళ్ళు చెప్పింది ప్రకారం చూస్తే గన్నవరం విమానాశ్రయ విస్తరణ కోసం 450 ప్లాట్లు అనుకుంటా సుమారుగా ప్లాట్లు వాళ్ళు లేఅవుట్ వేసుకుని, అప్రూవల్ లేఅవుట్లో ఉంటే మీ విస్తరణ కావాలంటే వాళ్ళ భూములు ఇష్టం లేకపోయినా గత్యంతరం లేక వాళ్ళు ఇచ్చారు. ఇస్తే వాళ్ళకి ఏం చెప్పారు, మాకు రాజధానిలో ఇస్తామంటే బహుశా వాళ్ళు ముందు చూపుతాం అనుకుంటా, మాకు అమరావతిలో వద్దు అక్కడే ఇమ్మన్నారు. అక్కడే ఇమ్మంటే పక్కనున్న ఎన్ని ఎకరాలండి మీది? 59 ఎకరాలు అజ్జంపూడిలో తీసుకుని వాళ్ళకి భూమి బదులు వాళ్ళకి అక్కడ ఇస్తామన్నారు. ఇప్పుడు వాళ్ళకి అమరావతిలో ప్లాట్లు ఇస్తామన్నాళ్ళు, అజ్జంపూడిలో వాళ్ళకి అమరావతిలో ఇవ్వలేదు, అక్కడే భూమి ఇస్తామన్నటువంటి వాళ్ళకి భూమి ఇవ్వలేదు. వాళ్ళు వీళ్ళు ఇద్దరు తిరుగుతున్నారు. ఇందాకే చెప్పారు, ఆశ్చర్యం ఏంటంటే కోర్టులోకి వెళ్తే 450 ప్లాట్లు వాళ్ళకి, సిఆర్డీఏ వాళ్ళు మేము ఆల్రెడీ ప్లాట్లు ఇచ్చేసామని కోర్టులో ఒక అఫిడవిట్ ఫైల్ చేశారంట. వీళ్ళు కోర్టుకి వెళ్తే వీళ్ళ భూములు తీసుకోవాలో లేదో ఇంకా నిర్ణయం తీసుకోలేదని హైకోర్టులోనే 2 రకాల పరస్పర విరుద్ధమైన అఫిడవిట్లు దాఖలు చేసిందంటే దీన్ని ఏమనాలి? చట్టబద్ధమైన మోసం చేస్తా ఉన్నారు, కోర్టులని, జ్యుడిషియరీని కూడా మోసం చేస్తూ ఉన్నారు. ఇది మన కళ్ళ ముందు కనబడతా ఉంది. అందుకే ఈ విధానాలకి వ్యతిరేకం,
రాజధానికి అనేక అంశాలు అనేక చర్చలు అయిపోయినాయి. రాజధాని అమరావతి బాగా అభివృద్ధి చెందాలి, రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి. అది చెందాలంటే ప్రభుత్వం తీసుకునేటువంటి ఇటువంటి మోసపూరితమైనటువంటి విధానాల్ని గతంలో ఉన్న వైసీపీ ఒక రకంగా మోసం చేసింది, అది అందరికీ కనబడిపోయింది. ఈ ప్రభుత్వం చేసే మోసం అమరావతిని అభివృద్ధి చేస్తామని చెప్పి అమరావతిని రాష్ట్ర అభివృద్ధిని రెండింటినీ దెబ్బతీస్తున్నారు.